ప్రైజ్లా దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థించుకొని వాక్య భాగంలో ప్రవేశిద్దాం. పరలోకమందున మా తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా వాక్య భాగం దీవించి ఆశీర్వదించమని, ఫలింపజేయమని, వ్యాపింపజేయమని, ఆత్మాభిషేకంతో నింపి నడిపించమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం ధ్యానించుకుందాం. జనసమూహము దేవుని వాక్యం వీచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నే సరస్సు తీరంలో నిలిచి ఆ సరస్సు తీరంలో ఉన్న 2 దోణలను చూచెను. జాలలు వాటిలోని దిగి తమ వలలో కడుగుచుండేది. ఆయన ఆ దోణలలో సీమోనుదైన దోణి ఎక్కి దాని నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణలో నుండి జనసమూహములకు బోధించినను. ఆయన బోధించుట చాలించిన తర్వాత, నీవు దోణిను లోతులకు నడిపించి చేపలు పట్టుకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏళ్ళవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడితివి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టింది. అందుచేత వారి వలలు తీరిపోవచ్చుండగా వారు వేరొక దోణలో తమ పాలి వారు వచ్చి తమకు సహాయం చేయవాలని వారికి సంజ్ఞలు చేసింది. వారు వచ్చి 2 దోణలు మునిగినట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఏదైనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయమందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయమందిరి. అందుకు యేసు, భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టు వాడవైందు అని సీమోనుతో చెప్పారు. ఆ దోణలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయన వెంబడించిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం మొదటి వచనం నుంచి 11వ వచనం వరకు ఒక సంఘటన చూస్తాం. 12వ వచనం నుంచి 16వ వచనం వరకు ఇంకొక సంఘటన చూస్తాం. ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, యేసు క్రీస్తు ప్రభు ఆ జనసమూహానికి దేవుని వాక్యం బోధించు ఆయన 2 దోణల్లోకి కూర్చున్నప్పుడు, ఆ దోణలు చేపలు పట్టేవారు ఆ దోణల నుంచి అప్పటికే చేపల కోసం ట్రై చేసి వచ్చి చేపలు ఏం పడకుండా ఉండడం వల్ల వారు వలలు కడుక్కుంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఆ సమయంలో ప్రభువు జనసమూహానికి బోధించిన తర్వాత సీమోను పేతురు దాని యొక్క దోణి ఎక్కి దాని నుండి కొంచెం లోపలికి ఉండి ఆయన అప్పటి వరకు బోధిస్తూ ఉన్నాడు. ఆయన బోధించిన తర్వాత సీమోను పేతురుని చూసి, నీవు ఈ దోణిని లోపలికి నడిపించి చేపలు పట్టకు మీ వలలు వేయండి అని సీమోనుతో చెప్పాడు. అప్పుడు సీమోను పేతురు అంటున్నాడు, ఏలినవాడ, రాత్రంతయు మేము ప్రయాసపడుతుంది కానీ మాకేమీ దొరకలేదు అని అన్నాడు. కానీ నేను రాను, నేను పట్టను అని అనకుండా ఆ మాట చెప్పి, అయ్యా మేము రాత్రంతా ట్రై చేశాము, చేపలు పట్టలేదు అని చెప్పి ఏమన్నాడు, అయినను నీ మాట చొప్పున వలలు వేస్తామని ఆయనతో చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, ఈ ఒక మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. రాత్రంతా వారు శ్రమ పడ్డారు, చేపలు పడలేదు. యేసు ప్రభు వచ్చి, ఇప్పుడు వెళ్ళి ట్రై చేయవయ్యా నువ్వు అని యేసు ప్రభు చెప్పినప్పుడు సీమోను పేతురు ఏమంటాడు, ఇప్పుడు రా పోదామని సీమోను పేతురు చెప్పినప్పుడు, యేసు ప్రభు చెప్పినప్పుడు సీమోను పేతురు, అయ్యా రాత్రంతా ట్రై చేశాను కానీ ఇప్పుడు నీ మాటను బట్టి వస్తున్నాము, నీ మాటను బట్టి వల వేయడానికి సిద్ధపడుతున్నాము అని చెప్పినాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు ప్రభు నన్ను రక్షణకు పిలుస్తుంటే, అయ్యా కుమారుడా, కుమార్తె, నేను నీ నిమిత్తం కలవలసిన రక్తం చిందించాను, నీ నిమిత్తమే నా ప్రాణం పెట్టానని చదివిస్తుంటే మనం ఏం చెప్పాలంటే, అయ్యా నేను గతకాలం అంతా కూడా పాప జీవితం జీవించాను, నీవు లేవు కాబట్టి నా జీవితంలో పాపం ఉండింది, నువ్వు రా, ఇప్పుడు నీ మాట ప్రకారం నేను ముందుకెళ్తాను అని చెప్పగలిగేటువంటి వారంగా ఉన్నాను. సీమోను పేతురు ఇక్కడ ఆ విధంగా చెప్పినట్టు మనం గమనిస్తున్నాం. ఏలినవాడ, రాత్రంతా మేము ప్రయాసపడుతుంది కానీ మాకేమీ దొరకలేదు, అయినా నీ మాట చొప్పున వలలు వేతుని ఆయనకి చెప్పాను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పెట్టారు. ఏం పట్టారు? విస్తారమైన చేపలు పెట్టారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, చూడండి, యేసు ప్రభు మాట చెప్తే అప్పటి వరకు ప్రయత్నించిన ప్రయత్నం కూడా, అప్పటిదాకా రాత్రంతా ట్రై చేశారు కానీ చేపలు పడలేదు. యేసు ప్రభు ఇప్పుడు పట్టండి అని యేసు ప్రభు ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు పడితే విస్తారమైన చేపలు పడ్డాయంట. ఇంట్లో ప్రాముఖ్యమైనటువంటి బాగా గమనించవలసిన విషయం ఏంటంటే, ఒక యేసు ప్రభు మాట యొక్క ప్రభావం ఎంత గొప్పదో ఒక విషయం అయితే, పేతురు యొక్క జీవితంలో యేసు ప్రభు లేనప్పుడు పేతురుకి ఏమీ దొరకలేదు. యేసు ప్రభు వచ్చిన వెంటనే ఆ యొక్క సమయంలోనే విస్తారమైన చేపలు వారికి దొరకడం జరిగింది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాల్లో కూడా యేసు ప్రభు లేకపోతే ఏమీ ఉండదు మన జీవితంలో.
యేసు ప్రభు ఉంటే సమృద్ధి మన జీవితాల్లో ఉంటుంది. యేసు ప్రభు ఉంటే సంతోషం మన జీవితంలో ఉంటుంది. యేసు ప్రభు ఉంటే శాంతి మన జీవితంలో ఉంటుంది. యేసు ప్రభు ఉంటే మన జీవితము సస్యశ్యామలంగా ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు గమనించండి, పేతురుని కూడా చూడండి. యేసు ప్రభు లేడు. పేతురు రాత్రి చేపలు ప్రయత్నించారు, ఏమీ దొరకలేదు. యేసు ప్రభు వచ్చాడు, వాళ్ళు వలలు వేశారు, చేపలు విస్తారమైన చేపలు దొరికాయంట. వలలు పిగిలిపోయేంత చేపలు. వాళ్ళ వలలు పిగిలిపోతుంటే వేరొక దొంగలు ఉన్న వారు తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయాలని చెప్పి ఆ సంఘం చేసి వాళ్ళను కూడా పిలుచుకొని వారికి ఆ యొక్క సహాయం పొందారు. ఆ సమయంలో పేతురు మనసు మారిపోయింది. పేతురు అర్థం చేసుకున్నాడు, ఇది నా యొక్క గొప్ప శక్తి కాదు, నా వలల యొక్క గొప్ప శక్తి కాదు, కేవలం యేసు క్రీస్తు ప్రభు యొక్క గొప్ప శక్తి వలనే ఇన్ని చేపలు పడ్డాయని పేతురుకి అర్థమైపోయింది. వెంటనే పేతురు ఏం చేశాడంటే యేసు ప్రభు యొక్క మోకాళ్ళ ఎదుట సాగిలపడ్డాడు. యేసు ప్రభు యొక్క సాగిలపడి ఏమన్నాడు, ప్రభువా నన్ను విడిచిపోము ప్రభువా, నేను పాపాత్ముడు అని. ప్రియమైనటువంటి సహోదరుడా, ఈరోజు నీ జీవితంలో అద్భుతం కావాలంటే, నీ జీవితంలో ఆశ్చర్యకార్యం జరగాలంటే, నీ జీవితంలో ఒక మహోన్నతమైన కార్యక్రమం జరగాలంటే యేసు ప్రభు నీ జీవితంలోకి రావాలి. యేసు ప్రభు నీ జీవితంలోకి వస్తేనే నీ జీవితం విస్తారంగా పడుతుంది. యేసు ప్రభు నీ జీవితంలో రాకపోతే నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధా, ఎంత ట్రై చేసినా వృధా, ఎంతమంది మనుషులు నీకు సహాయం చేయాలనుకున్నా జరగవు. కేవలం మన దేవుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు మాత్రమే జీవితాలను మార్చగలడు. కేవలము ఆయన రక్తము ద్వారానే మనకు పాపక్షమాపణ లభిస్తుంది. ఆయన ఎప్పుడైతే మన హృదయంలోనికి వస్తాడో, ఆయన ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాడో మన జీవితం ఫలిస్తుంది. మామూలుగా ఫలించడం కాదు, విస్తారంగా ఫలిస్తుంది. వలలు పిగిలిపోయేటంతగా ఫలిస్తుంది. ప్రియమైన సహోదరుడు, సహోదరి, ఈ వాక్య భాగం బాగా గమనించండి. అప్పుడు వెంటనే పేతురు మారుమనసు పొందాడు. పేతురు మారుమనసు పొంది యేసు ప్రభు ఎదుట సాగిలపడ్డాడు. యేసు ప్రభు సాగిలపడి, ప్రభువా నేను పాపాత్ముడను, నన్ను విడిచిపోమన్నాడు. ప్రభువు అన్నప్పుడు వెంటనే సీమోన్ ఒక్కడే కాదు, అక్కడ పేతురు ఒక్కడే కాదు, విస్మయం పొందింది. జబదయి కుమారులు ఇద్దరు కూడా విస్మయం పొందారన్న. యేసు ప్రభు అన్నాడు, నువ్వు భయపడద్దు, ఇప్పటి నుండి నువ్వు మనుషులను పట్టువాడవై ఉంటావని చెప్పి యేసు ప్రభు చెప్పినప్పుడు వారు సమస్తమును విడిచిపెట్టి యేసు ప్రభువును వెంబడించారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలా, ఈరోజు నీవు నీ జీవితంలో యేసు ప్రభు కావాలి, నీ జీవితంలో ఆశీర్వాదం పొందాలంటే నీ సమస్త పాపము జీవితాన్ని వదిలిపెట్టాలి. నీ సమస్తమైన గత జీవితాన్ని నువ్వు వదిలిపెట్టాలి. నువ్వు ఈ రోజు నుంచి యోహాను సువార్త 3వ వచనం చెప్పినట్టుగా కొత్తగా జన్మించిన బిడ్డగా యేసు ప్రభువును వెంబడించాలి. అప్పుడు నీ జీవితంలో ఇంకా ఆశీర్వాదము, ఇంకా సంతోషము, ఇంకా ఇంతకుముందు నువ్వు పొందుకోలేని దీవెనలు, ఆశీర్వాదాలను కూడా యేసు ప్రభు నీకు దయచేస్తాడు. లేకపోతే నీ జీవితము మోడిబారిపోయిన జీవితం అట్టాగే ఉంటుంది, మందుబారిపోయిన జీవితం అలాగే ఉంటుంది. నీ జీవితంలో శాంతి, సంతోషం, సమాధానం ఉండవు. ప్రియ సహోదరుడా, కేవలం యేసు క్రీస్తు ప్రభు ద్వారానే నీకు శాంతి, సమాధానం, సంతోషం కలుగుతుంది తప్ప వేరొక నామంలో కలుగనే కలదు. అందుకే నా అపొస్తలుల కార్యం 4:12 వాక్యం చదువుతుంది, ఈ నామంలోనే మనం రక్షణ పొందాలి. ఏ నామమున ప్రపంచంలోని మనుషులకు రక్షణ కలగదు, అసాధ్యం. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, ప్రియమైనటువంటి సహోదరులారా, యేసు క్రీస్తు ప్రభువును ఈ సొంత రక్షణగా మీరు అంగీకరించండి. యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో మనం కడగబడితేనే మనకు పాప క్షమాపణ. యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడితేనే మనకు పరలోక రాజ్యము. లేకపోతే నరకంలో యుగ యుగములు ఆరని అగ్నితో మనకు కాల్చివేయబడవలసి ఉంటుంది. ఈరోజు సహోదరుడా, సహోదరి, తల్లి, చెల్లి, అన్న, తమ్ముడు, ఈరోజు యేసు ప్రభుని సొంత రక్షణగా అంగీకరించి, లేదంటే నీ జీవితంలో ఈ విధంగా విస్తారమైన పంట పడదు. కొద్ది కొద్దిగా ఏదో కరువు భూమిలో పండినట్టు, ఎడారి భూమిలో పండిన పంటలాగా నీ జీవితం అభివృద్ధి లేకుండా, నీ జీవితము ఆనందం లేకుండా, నీ జీవితము కష్టములతో, నష్టములతో, చిక్కులతో, ముళ్ళు కంపలు, దుర్భరమైన జీవితంతో జీవిస్తూ ఆ విధంగానే జీవితం ముగించాల్సి వస్తుంది, నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. యేసు ప్రభు వస్తే ఆనందం, యేసు ప్రభు వస్తే సంతోషం, యేసు ప్రభు వస్తే ప్రేమ, యేసు ప్రభు అంటే దయ, జాలి, కరుణ, సంపన్నమైన జీవితం యేసు ప్రభులో నువ్వు జీవించవచ్చు. ప్రియ సహోదరుడా, సహోదరి, యేసు ప్రభు అంటే ఆశీర్వాదం. యేసు ప్రభు అంటే కొన్ని కుండలో పిండి అయిపోదు, నీ ఇంట్లో నూనె అయిపోదు. సహోదరుడా, సహోదరి, యేసు ప్రభు ఎర్ర సముద్రం చీల్చిన దేవుడు, ఎరుగో గోడలు కూల్చిన దేవుడు, పాలు తేలు ప్రవహించే దేశానికి తన ప్రజలను చేర్చినటువంటి దేవుడు యేసు ప్రభు. చాలా వివాహంలో నీటిని ద్రాక్షారసంగా మార్చినటువంటి దేవుడు, గుడ్డి వారికి కాళ్ళు ఇచ్చినటువంటి దేవుడు, గుడ్డి వారికి చూపించినటువంటి దేవుడు, చోటి వారిని బాగు చేసిన దేవుడు, చనిపోయిన వారిని లేపిన దేవుడు, పాపాత్ములైనటువంటి స్త్రీలను క్షమించినటువంటి దేవుడు, పాపాత్ములైన పురుషులను క్షమించిన దేవుడు,
దేవుడు, వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని క్షమించినటువంటి దేవుడు ఈరోజు నిన్ను క్షమించడా నీ జీవితాన్ని మారుస్తాడు. సహోదరుడా, సహోదరి, నీ జీవితాన్ని మార్చడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం నీ జీవితాన్ని మార్చుకోవడానికి ప్రభు చెప్తాడు. పేతురు సాగిలపడి ప్రభు దగ్గర ప్రభు అనే పాపాత్మను ఒప్పుకున్నాడు. వెంటనే పేతురు రక్షణ దొరికింది. ఈరోజు నువ్వు ప్రభు ఎంత సాగిలపడి మోకరి చేసి ప్రభు అనే పాపిని నన్ను కరుణించినప్పుడు తన రక్తంతో కడిగి పవిత్రపరుస్తాడు. ఎవరైతే యేసు రక్తంతో పాపలు కడుక్కుంటారో, యేసు ప్రభు ఎదుట తమ పాపలు ఒప్పుకుంటారో, నేను పాపిని ప్రభావాలు ఎవరైతే ఒప్పుకుంటారో వారి రక్షించి నీటి బదులుగా తీర్చి పరలోక రాజ్యానికి వారసులు చేసి లోకంలో ఆశీర్వదిస్తాడు ప్రభు. ఈ లోకంలో ప్రభు దీవిస్తాడు. ప్రభు సమృద్ధి వారి జీవితాలను అందిస్తాడు. ప్రియ సహోదరుడా, అలాగే ఈ వాక్య భాగంలో మనము చిన్నటువంటి ఇంకొక కంటిన్యూషన్ చదువుకున్నాం. 12వ వచనం నుంచి ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు కుష్ఠరోగంతో ఒక మనుషుడు నేను వాడు యేసుని చూచి సాగిలపడి ప్రభువానికి ఇష్టమైన శుద్ధిగా చేయగలను ఆయన వేడుకొనెను. అప్పుడు ఆయన చేయి చాపి వాడిని బట్టి నాకు ఇష్టమైన శుద్ధుడు కమ్మని అనగానే కుష్ఠరోగం వారిని ఇచ్చాను. అప్పుడు ఆయన నీవు ఎవరితో చెప్పక వెళ్ళి వారికి సాక్షాత్మైన దేహం యాజకుని కనబరుచుకొని నీవు శుద్ధుడు అయినందుకు మోసే నియమించిన కాలుకలను సమర్పించమని ఆజ్ఞాపించను. అయితే ఆయన కూర్చిన సమాచారం మరి ఎక్కువగా వ్యాపించను. జన సమూహంలో ఆయన మాట విందుటకు తమ రోగములను కుదుర్చుకుంటకు కూడి వచ్చిండెను. ఆయన ప్రార్థన చేయటకు అరణ్యములను పిలుచుండెను. ప్రియమైనటువంటి సహోదర సహోదరి, ఇక్కడ ఇంకో ప్రాముఖ్యమైనటువంటి విషయం చూస్తున్నాం. ఒక కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చి సాగిలపడి ప్రభు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలరు అడిగినప్పుడు యేసు ప్రభు నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కా అని చెప్పి ప్రభు ఆశ్చర్యమే ఆ కుష్ఠరోగి యొక్క జబ్బును బట్టి స్వస్థపరిచినట్టుగా చూస్తున్నాం. ప్రియ సహోదరుడా సహోదరి, 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను గమనించాలి. పేతురు సాగిలపడ్డాడు యేసు ప్రభు దగ్గర. ప్రభు అనే పాపాత్మను నన్ను క్షమించు అన్న పాపాత్ముడు అన్నప్పుడు యేసు ప్రభు పేతురు జీవితాన్ని మార్చివేశాడు. అలాగే కుష్ఠరోగుడు యేసు ప్రభు దగ్గర సాగిలపడి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవు అన్నప్పుడు యేసు ప్రభు వెంటనే ముట్టి అతని స్వస్థపరిచి నీ దేహాన్ని వెళ్ళి యాజకుని కనబరుచుకొని కానుకలు సమర్పించి దేవుని మహిమపరచు అని చెప్పినప్పుడు అతడు వెళ్ళి ఎవరికి చెప్పొద్దన్నా కానీ వారు ఆ యొక్క స్వస్థత కార్యం అనేక మందికి ప్రకటించారు. సహోదరుడా సహోదరి, ఈరోజు మన జీవితాల్లో రక్షణ పొందిన మనము ఆయన యేసు ప్రభు చేసిన అద్భుత కార్యాలను అనేక మందికి ప్రకటించవలసిన వారమైతే మనం గమ్ముగా కూర్చొని ప్రభు కార్యక్రమాన్ని ఎవరికి వివరించకుండా, ఎవరికి చెప్పకుండా, ఎవరికి ప్రభు యొక్క ప్రేమను తెలియజేయకుండా ఉంటే అది ఎంత దౌర్భాగ్యకరమైన జీవితం, ఎంత భ్రష్టమైనటువంటి జీవితము. ఈరోజు నువ్వు నేను ఆలోచించాలి. ప్రభు సెలవిచ్చాడు, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించండి. నమ్మిన వారు బాప్తిసం పొంది రక్షింపబడతారు, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుందని చెప్పి ప్రభు వాక్యం సెలవిచ్చింది. ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు నువ్వు నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొందింటే, యేసుక్రీస్తు నీ సొంత రక్షణగా అంగీకరించుంటే అనేక మందికి దేవుని స్వార్థ ప్రకటించు. అనేక మందికి యేసుక్రీస్తు ప్రభు గురించి తెలియజెప్పు. నీ పాప నిమిత్తము, నా పాప నిమిత్తము యేసుక్రీస్తు ప్రభు కలవలసిన రక్తం చిందించాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, తిరిగి రానయ్యాడని ప్రకటించు. అనేక మంది మారు మనసు పొంది, అనేక మంది పశ్చాత్తాపంతో ప్రభు వైపు తిరిగినప్పుడు ప్రభు ఎదుట నీకు మహిమ కలుగుతుంది. ప్రభు యొక్క సేవను కొనసాగిస్తావు. లేకపోతే నువ్వు ఇంకా రక్షణలోకి రాకపోతే యేసుక్రీస్తు ప్రభు నీ పాప నిమిత్తము, నీ శాప నిమిత్తమే కలవలసిన రక్తం చూపించాడు, ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఆయన రక్త దారాల ద్వారా నీకు పాపక్షమాపణ లభిస్తుంది తప్ప ఏ ఇతర నామం వల్ల కాదు. పేతురు ప్రభు ఎత్తున మోకాలకి ప్రభు అనే పాపేనే అంటూ నువ్వు కూడా ప్రభు ఎత్తున మోకాలకి పాపేని ఒప్పుకున్నప్పుడు ఆయన నీ కుష్ఠరోగాన్ని సైతం శుద్ధిగా చేయగలడు, ఎయిడ్స్ వ్యాధి సైతం శుద్ధిగా చేయగలడు, క్యాన్సర్ సైతం శుద్ధిగా చేయగలడు. నీకు ఏ వ్యాధి అయినా కానీ డాక్టర్లు ఇది కాదు, ఇది తగ్గదు, ఇది స్వస్థత కాదు అని చెప్పిన వ్యాధిని కూడా దేవుడు స్వస్థపరచగలడు. నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనే ప్రభు వాగ్దానం సెలవిస్తుంది. యెషయా 53వ అధ్యాయం ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఆయన నందిన గాయాల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. యేసు ప్రభు కార్చిన రక్తం ద్వారానే మనకు స్వస్థత లభిస్తుంది. ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా యేసు ప్రభు రక్తధారణ ద్వారా మన పాపానికి క్షమాపణ లభించింది. కాబట్టి ప్రభు వచ్చిన రక్షణను నేను మీకు ప్రకటిస్తున్నాను. ఈరోజు నువ్వు కూడా రక్షణ పొందు. యేసు ప్రభు రక్తంలో నీ జీవితాన్ని కడుక్కో. ప్రభుని పాపను కడిగి వేస్తాడు, నేను నిత్య రాజ్యానికి వారసుగా మారుస్తాడు, నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు తన వాక్యం నన్ను ఇంటిలో దీవించి కాక ప్రార్థించుకున్నాను. పరలోకమున మా తండ్రి, చెప్పబడిన వాక్యం దీవించి ఆశీర్వదించి నిరంతరంగా ఫలింపజేసి అనేక మందికి ప్రభు ఈ వాక్యం విస్తరించిన ప్రభు చెప్పినట్టు సహాయం చేయమని ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.